guys, welcome back to Mahesh Tech in Telugu YouTube channel. Today మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డే 30 సిరీస్లో డే 11th ఉన్నాం అండ్ డే 10th వచ్చేసి మనం డిక్షనరీ చూసుకున్నాం. డిక్షనరీలో మెథడ్స్ ఎలా ఉన్నాయి ఏమని అండ్ మనం టుడే క్లాస్లో వచ్చేసి సెట్ గురించి చూసుకున్నాం డే 11th. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ చేద్దాం. టుడే క్లాస్ వచ్చేసి సెట్ డే 11th. లాస్ట్ క్లాస్ వచ్చేసి డిక్షనరీ మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే క్లాస్లో వచ్చేసి మనం సెట్ గురించి చూద్దాం. సెట్ అనేది మనకు ఫ్లోర్ బ్రాకెట్స్లో డిక్లేర్ చేస్తాం, కానీ మనకు దీంట్లో కీ వాల్యూస్ పేర్ అనేది ఉండదు. అండ్ సెట్ అనేది మనకు మ్యూటబుల్, మనం డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు, వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెట్ అనేది మనకు అన్ఆర్డర్ లిస్ట్. సెట్లో మనం మల్టిపుల్ డేటా టైప్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సెట్ అనేది మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అనేది అలౌ చేయదు. అండ్ సెట్లో మనకు స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అనేది డిక్లేర్ చేద్దాం. మల్టిపుల్ డేటా టైప్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ నేను చెప్తాను. సెట్ అనేది వర్క్ అవుతుంది. ఇందులో కీ వాల్యూస్ పేర్ అనేది ఉన్నది చూసారా, నేను ఒకలా ఇచ్చి ఇక్కడ ఒకలాగా వచ్చింది. అందుకే దీనిని సెట్ అనేది మనకు అన్ఆర్డర్ లిస్ట్గా డిక్లేర్ చేయబడింది. సెట్ని మనం ఇలా డిక్లేర్ చేస్తాం. అండ్ సెట్లో మనకు మెథడ్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి బోత్. అండ్ నేను టుడే క్లాస్లో మీకు మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్స్ తీసుకుందాం. మెథడ్స్ వచ్చేసి యాడ్, అప్డేట్, పాప్, రిమూవ్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్స్ అనేటివి. తర్వాత నేను ఆపరేషన్స్ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యాడ్. మీకు యాడ్ అంటేనే ఆటోమేటిక్గా గుర్తొచ్చుంటుంది. వాల్యూస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ ర్యాండమ్గా సమ్ వాల్యూస్ అనేది ఇద్దాం. స్టూడెంట్స్ నేమ్ ఇద్దాం. స్టూడెంట్స్ అనేవాళ్ళు నేమ్స్ అండ్ ర్యాండమ్స్ నేమ్స్ రవి, రాజు, ఇంకా సంజయ్, మనోజ్ ఇలా ఇచ్చాం. మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 1 2 3 4 స్టూడెంట్స్ ఉన్నారు. మనకు న్యూ స్టూడెంట్ అనేవాడు న్యూ జాయిన్ వచ్చాడు. న్యూ జాయిన్ వచ్చేటప్పుడు మనం ఎలా యాడ్ చేసుకోవాలి? స్టూడెంట్స్ డాట్ యాడ్. ఎవడొచ్చాడు మనకు? విష్ణు అనేవాడు వచ్చాడు. విష్ణు అనేవాడు న్యూ జాయిన్ అనేవాడు వచ్చాడు. అప్పుడు నేను యాడ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని నాకు అడిషనల్గా నేను ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాను. ఇప్పుడు స్టూడెంట్ అనేది ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత సంజయ్, రాజు, విష్ణు, రవి, మనోజ్. విష్ణు అనేవాడు యాడ్ అయినాడు. అలా మనం యాడ్ మెథడ్ యూజ్ చేసుకొని ఒక్కరిని అంటే ఒక వాల్యూని మనం యాడ్ చేయగలుగుతాం. అలా కాకుండా నాకు అప్డేట్ చూద్దాం ఇప్పుడు. అలా కాకుండా నాకు మల్టిపుల్గా ఒకేసారి ఒక
2-3 మెంబర్స్ అనే వాళ్ళు వచ్చారు. అప్పుడు నేను ఏం చేస్తాను, అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాను. సేమ్ స్టూడెంట్ డాట్, మీరు ఎప్పుడైనా అప్డేట్ చేసేటప్పుడు అప్డేట్ బయట చేయండి, ప్రింట్ లోపల చేయొద్దండి. అండ్ అప్డేట్ చేసే లోపల మీరు ఇన్సైడ్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకుందంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. రేఖ, ఇంకా ఇంకో రవి వచ్చాడు. ఇంకొక వాల్యూ ఏమిద్దాం, పావని. యా, ఇలా నేను బల్క్గా డేటా అనేది యాడ్ చేశాను. ఒకేసారి 3 స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చారు యాడ్ అయ్యేది, అంటే జాయిన్ అయ్యేదాన్ని స్కూల్లో. ఇప్పుడు రన్ చేద్దాం. రాజు, రవి, సంజయ్, రేఖ, విష్ణు, పావని, మనోజ్. నేను 2 రవిలు కదా ఇచ్చింది, నేను రవి ఒక రవినే వచ్చింది. ఎందుకు వచ్చింది అలా? మనకు సెట్ అనేది మనకు డూప్లికేట్ వాల్యూస్, ఏమన్నా డూప్లికేట్ వాల్యూస్ కానీ నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏమి ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. ఓన్లీ యూనిక్గా ఉన్న నేమ్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. అలా నేను అప్డేట్ యూజ్ చేసి బల్క్గా డేటా అనేది యాడ్ చేశాను. ఒకేసారి 3 స్టూడెంట్స్ అనేది యాడ్ చేశాను. ఇంకా మనకు పాప్ అనేది ఏం లేదండి. పాప్ అనేది మనకు ర్యాండమ్గా ఒకరిని రిమూవ్ చేస్తుంది. నాకు ఈ సెక్షన్లో ఎక్కువ అయిపోయినారు, నేను వేరే సెక్షన్కి వేయాలి, అప్పుడు నేను ఒకరిని తీసేయాలనుకున్నాను. పాప్ అనేది యూజ్ చేద్దాం. పాప్ యూజ్ చేస్తే నాకు ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ఆటోమేటిక్గా ఒకడు రిమూవ్ అయిపోతాడు. రాజు, మనోజ్, రవి, సంజయ్, పావని, రేఖ. మీరు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసుకోవచ్చు ప్రింట్ అని చెప్తాను. ఇక్కడ మెన్షన్ చేసుకున్నారంటే ఎవడు వెళ్ళిపోయాడని మీకు చూపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. యా, పావని అనే అమ్మాయి వేరే సెక్షన్కి వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత రాజు, రవి, మనోజ్, రేఖ, సంజయ్, విష్ణు మనకు పాప్ అయినాడు కదా. అంటే పాప్ అయిందంటే మనకు మన సెక్షన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువైనారు కాబట్టి మనం ఈ సెక్షన్ నుంచి వేరే సెక్షన్ పంపించేదానికి ఒక అమ్మాయిని తీసేస్తున్నాం. అలా ఎవరు వెళ్తారనుకుంటే పావని వెళ్ళిపోయింది. ఆ పావని మనం ఎలా పంపించాం, పాప్ అనే మెథడ్ యూజ్ చేసుకొని పంపించాం. అర్థమైంది అనుకుంటాను. పాప్ అనేది ర్యాండమ్గా ఎవరినో ఒకరిని తీసుకుంటుంది. అండ్ రిమూవ్ అనేది అంటే ఏం లేదు. రిమూవ్ అనేది మనకు కావాల్సిన వాళ్ళని, లేదా మనకు ఈ సెక్షన్లో వద్దు నేను వేరే సెక్షన్కి పంపిస్తాను, లేదా నేను టీసీ తీసుకుంటాను అనే వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. అలా నాకు ఎవడు వెళ్ళిపోతానంటున్నాడు, విష్ణు అనేవాడు వెళ్ళిపోతానంటున్నాడు. అందుకని నేను రిమూవ్ యూజ్ చేసి విష్ణుని తీసేస్తున్నాను. ఏం చేద్దాం, నాన్ వచ్చిందండి, విష్ణు ఉందిలే. రవిని చూద్దాం. రవి కూడా నాన్ వచ్చింది. అంటే మనం అది ఫంక్షన్ బయట పెట్టాలా ఏమైనా? స్టూడెంట్ డాట్ రిమూవ్, రవి అనేది రిమూవ్ అయింది చూడండి. నార్మల్గా అయితే పావని అనేది నేను అనదర్ సెక్షన్కి పంపించాను. ఎలా? అనదర్ సెక్షన్కి, అంటే పాప్ యూజ్ చేసుకొని ర్యాండమ్గా పావని తీసేసాను. అండ్ రిమూవ్ యూజ్ చేసుకొని రవిని తీసేసాను. నాకు నచ్చిన వాడిని, అంటే నాకు నచ్చిన వాడిని కాదు, వాడికి వెళ్ళాలనుకునే వాడిని నేను రిమూవ్ చేసేస్తాను రిజిస్టర్లో ఉంచి. అలా నేను రవిని అనేది రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని రిమూవ్ చేసేసాను. పాప్ అనేది నేను పాప్ యూజ్ చేసుకొని ఒక అమ్మాయిని ఇంకో సెక్షన్లోకి పంపించాను, అంటే ర్యాండమ్గా తీసేసాను. అలా కాకుండా రిమూవ్ అనేది యూజ్ చేసుకొని ఆ అబ్బాయి వేరే కాలేజ్కి అలా వెళ్తున్నాడు కాబట్టి నేను రిమూవ్ చేసేసాను టీసీలో ఉంచి. అర్థమైంది అనుకుంటాను. ఈ రిమూవ్కి పాప్కి, పాప్ అంటే మనకు ర్యాండమ్గా తీసేస్తుంది, రిమూవ్ అనేది మనకు కావాల్సిన వాళ్ళని రిమూవ్ చేస్తుంది. స్పెసిఫిక్గా ఒకరిని, స్పెసిఫిక్ నేమ్ ఆర్ నెంబర్ రిమూవ్ చేస్తుంది. అండ్ మనకు పాప్ వచ్చేసి randomly నేమ్స్ ఆర్ నెంబర్స్ని పాప్ చేస్తుంది.
పాప్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ పాప్కి తర్వాత రిమూవ్కి అప్డేట్ అంటే మనం బల్క్ డేటా అనేది యాడ్ చేస్తాం. అండ్ యాడ్ అనేది మనకు సింగిల్గా మనం డేటా అనేది వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. ఈ అప్డేట్ యూస్ చేసుకున్నామంటే ఒకేసారిగా మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. ఈ మెథడ్స్ అనేది కమెంట్ చేద్దాం. కమెంట్ చేసేసి ఇంకా మనకు ఆపరేషన్స్ ఉన్నాయి. ఆపరేషన్స్ చూద్దాం. ఆపరేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్సెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి డిఫరెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి ఈ సూపర్ సెట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈజ్ సబ్సెట్. నేను 1 by 1గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 ఆపరేషన్స్ గురించి నేను చెప్తాను డీటెయిల్గా. ఫస్ట్ యూనియన్ తీసుకున్నాం. యూనియన్ తీసుకొని S1 అనేది టైప్ చేద్దాం. S1 ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూస్ అనేది ఇద్దాం. 2 5 వరకు ఇచ్చాను. అండ్ S2 ఈజ్ ఈక్వల్ 5 ఉంది కదా, ఇంకా 5 ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇలా అయినా ప్రింట్ చేయొచ్చు. ఎలా S1 మైనస్ S2 అని. అలా కాకుండా మీరు మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. S1 డాట్ యూనియన్ S2. ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను యూనియన్ చేస్తున్నాను. ఈ రెండింటిని కలుపుతున్నాను నేను ఇక్కడ. ప్రింట్ చేద్దాం. ఇదంతా క్లియర్ చేసి ఏమయ్యాయి ఇక్కడ 1 minute తప్పు వచ్చినట్టుంది. ఎక్కడ తప్పు చేశాను, నేను తప్పు చేశాను, లేకుంటే ఇది నాకు ఎర్రర్ ఇచ్చిందా? ఇది ఎక్కడో తప్పు చేసినట్టున్నానే. సారీ, ఇది డిఫరెన్స్ మెథడ్. ఇది ఇలా యూజ్ చేసుకొని మనం యూనియన్ అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. సరే 1 2 3 4 5 6 7 8 ఏమైంది నాకు ఇక్కడ 1 2 3 4 5 5 6 7 8 9 అంటే 5 అనేది నేను 2 సార్లు ఇచ్చాను. 2 సార్లు ఇస్తే నాకు 2 వాల్యూస్ అనేది ప్రింట్ కాలేదు. ఎందుకు ప్రింట్ కాలేదు? సెట్ అనేది మనకు డూప్లికేట్ వాల్యూస్ అనేది యాక్సెస్ చేయదు, అంటే అలౌ చేయదు కాబట్టి మనకు రిమూవ్ అయిపోయింది. ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయి మనకు 2 సెట్స్ అనేవి కలిపి సింగిల్ సెట్గా వచ్చింది. అలా మనకు యూనియన్ ఆపరేషన్ అనేది వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ డిజిట్స్ అయినా ఇవ్వచ్చు, లేదు ఇక్కడ నేమ్ అయినా ఇవ్వచ్చు. సెట్ ఏం చేస్తుంది, బోత్ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అనేది చెక్ చేసుకొని ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఒకటే ప్రింట్ అవుతుంది. చూసారా 1 2 3 4 5 హలో వరల్డ్ ఇలా అయినా ఇవ్వచ్చు. మీరు లాస్ట్లో ట్రూ అయినా పెట్టుకోండి, ఏం పర్లేదు. ట్రూ ఎందుకు ప్రింట్ కాలేదు అర్థం కావడం లేదు నాకు. ట్రూ ప్రింట్ అవ్వదేమో అని. ఇలా మనకు నచ్చిన వాల్యూస్ అనేది యూనియన్ యూజ్ చేసి మనకు ప్రింట్ చేసుకోవచ్చు. యూనియన్ ఆపరేషన్ అనేది ఇలా వర్క్ అవుతుంది మనకు. యూనియన్ కమెంట్ చేద్దాం. యూనియన్ అర్థం కాకుండా నాకు మళ్ళీ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూనియన్ని మీరు ఇలా ఆపరేషన్ యూజ్ చేసుకున్నా చేయొచ్చు, లేదు ఆ ఆపరేషన్కి సీక్వెన్స్ ఈ సింబల్నైనా యూజ్ చేసుకుని మీరు యూనియన్ని డివైడ్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను యూనియన్ ఎలా రాయాలని. అండ్ ఇంటర్సెక్షన్ చూద్దాం.
ఇంటర్సెక్షన్ వచ్చేసి S1 ఈజ్ ఈక్వల్ 101, 102, 103, 104 కాపీ చేసుకొని 103, 104, 6 ఇంటర్సెక్షన్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు S1 డాట్ మెథడ్ యూజ్ చేద్దాం. మీకు మెథడ్ యూజ్ చేస్తే బాగుంటుంది, అర్థమవుతుంది ఈజీగా. మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. S1 అండ్ S2 ఇంటర్సెక్షన్ ఏమైంది? 100, 104 ఈ ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది? రెండు వేరియబుల్స్ అనేది చెక్ చేసుకుంటుంది. రెండు వేరియబుల్స్ చెక్ చేసుకొని రెండిట్లో కామన్గా ఏముందో వాటినే ప్రింట్ చేస్తుంది. ఇది మనకు ఫస్ట్ ఏముంది? 101, 102, 103, 104, 103, 104, 105, 106 వీటిల్లో కామన్గా ఏముంది? 103 అండ్ 104 అనేది కామన్గా రెండు వేరియబుల్స్లో ఉంది. అలా ఇవి రెండిట్లో చెక్ చేసుకొని మనకు వేరియబుల్స్ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేసింది. ఆ కామన్గా ఉన్న వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? 104 అండ్ 103 ఈ రెండు వాల్యూస్ అనేవి మనకు కామన్గా ఉన్నాయి. అర్థమైంది అనుకుంటాను. ఇది కామెంట్ చేద్దాం. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది లాస్ట్లో చెప్తాను. జస్ట్ ఇవి బేసిక్ నాలెడ్జ్ కోసం తెలుసుకోండి చాలు. అండ్ డిఫరెన్స్ ఇంటర్సెక్షన్ అయిపోయిందా? ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఫ్రూట్స్ తీసుకుందామా? ఫ్రూట్స్ వద్దు, స్టూడెంట్స్ తీసుకుందాం. స్టూడెంట్స్ రవి, రాజు, సన, ఇలా ఇంకో స్టూడెంట్స్ తీసుకుందాం. స్టూడెంట్స్ 1 అంటే సెక్షన్ తీసుకుందామా? సెక్షన్ ఏలో సెక్షన్ ఏ ఇలా పెడితే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో మనకు ఎవరున్నారు? హరీష్, రవి, సన. ఏం డిఫరెన్స్ కదా, ఇది కొంచెం షార్ట్ చేద్దాం. ఏ డాట్ స్టూడెంట్ బి అనేది ఎంటర్ చేద్దాం. డిఫరెన్స్ ఆపరేషన్ ఇది. స్టూడెంట్ ఏ మైనస్ స్టూడెంట్ బి. ఏం చెక్ చేస్తుంది ఇక్కడ? ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? స్టూడెంట్ సెక్షన్ ఏ అండ్ స్టూడెంట్ సెక్షన్ బి. స్టూడెంట్ కూడా తీసేద్దామా? సెక్షన్ ఏ సెక్షన్ బి అని పెడతాం. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి.
ఏం చెక్ చేస్తుంది ఇక్కడ? డిఫరెన్స్ చెక్ చేస్తుంది. డిఫరెన్స్ అంటే ఏది? సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఉన్న వాళ్ళు సెక్షన్ బిలో ఉన్నారా, నేమ్స్ అనేటివి ఉన్నారా, లేదా వేరేనా డిఫరెంట్గా ఏమైనా ఉన్నారా? ప్రింట్ చేద్దాం. రాజు. యా, డిఫరెన్స్ చూడండి, చూసారా? అంటే ఇక్కడ ఏం చెక్ చేసుకునింది? సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మొదటి సెక్షన్లో ఎవరెవరు ఉన్నారు? రవి, రాజు, సన. హరీష్, రవి, సన. అంటే మనకు ఫస్ట్ సెక్షన్లో ఏముంది? రాజు అనేవాడు యూనిక్యూగా ఉన్నాడు కదా. అంటే ఏం చెక్ చేసుకునింది? సెక్షన్ ఏ డిఫరెన్స్ సెక్షన్ బి. అంటే సెక్షన్ ఏలో ఉన్న వాళ్ళు సెక్షన్ బిలో ఉన్నారా లేదా? లేరు. రాజు అనేవాడు లేడు కదా. సెక్షన్ బిలో రాజు అనేవాడు లేడు కాబట్టి మనకు అది యూనిక్యూగా ఉంది కాబట్టి మనకు రాజు అనే నేమ్ ప్రింట్ అయింది. చూసారా? రాజు అనే నేమ్. సపోజ్ మీరు ఇలా అనుకోండి, లైక్ కంబైన్ క్లాస్ అనేది జరిగింది. కంబైన్ క్లాస్లో మనకు అందరూ వచ్చేసారు, లైక్ హరీష్, రవి, సన అందరూ చాలా మంది వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మనకు సెక్షన్ వన్లో ఎవరెవరు ఉన్నారు? రవి, రాజు, సన, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో రవి, రాజు అని వచ్చేసారు. రవి, సన అనే వాళ్ళిద్దరు వచ్చేసారు కానీ రాజు రాలేదు. రాజు రాలేదు కాబట్టి మనకి ఇక్కడ యూనిక్యూగా ఉంది. ఆ యూనిక్యూ రాజు ఇంకా రాలేదు అని ఇండికేట్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ డిఫరెన్స్ మెథడ్ ఆపరేషన్ ఎలా యూజ్ చేయాలని మీరు ఇలా అయినా రివర్స్ అయినా పెట్టుకోవచ్చు. సెక్షన్ బి, సెక్షన్ ఏ ఇలా అయినా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? సెక్షన్ బిలో ఉన్న వాళ్ళు సెక్షన్ ఏలో ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? రవి, సన ఇద్దరు సెక్షన్ ఏలో ఉన్నారు కానీ హరీష్ మాత్రం లేడు. నాకు తెలిసి హరీష్ ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. యా, హరీష్. రాజు ఫస్ట్ ఏం చేసింది? ఫస్ట్ సెక్షన్ బిలో మనకు కంబైండ్ అయ్యారు, అంటే స్టూడెంట్స్ అందరూ కంబైండ్ అయ్యారు. కంబైండ్ అయ్యేటప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు సెక్షన్ ఏలో? రవి, రాజు, సన. ఎంతమంది వచ్చారు? రవి వచ్చాడు, సన వచ్చింది. కానీ రాజు రాలేదు కాబట్టి డిఫరెన్స్ అంటే చెక్ చేసుకునింది. సెక్షన్ ఏ డాట్ డిఫరెన్స్ సెక్షన్ బి. అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరని చెక్ చేసుకునింది. చెక్ చేసుకొని రాజు అనేవాడు ఇంకా రాలేదనే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. రాజు అనే నేమ్ అనేది ప్రింట్ అయింది. అంటే రాజు అనేవాడు యూనిక్యూగా ఉన్నాడు కదా, అందువల్ల రాజు అనేది ప్రింట్ అయింది. తర్వాత సెక్షన్ బి మైనస్ సెక్షన్ ఏ. అంటే సెక్షన్ బిలో ఉన్న వాళ్ళు సెక్షన్ ఏలో ఉన్నారా లేదా అని చెక్ చేసుకునింది. రవి ఉన్నాడు, సనా ఉంది, కానీ హరీష్ మాత్రం లేడు. అలా మనకు వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యి డిఫరెన్స్ మెథడ్ యూస్ చేసుకొని, ఆపరేషన్ మెథడ్ కాదు ఇది, ఆపరేషన్ నాకు మెథడ్ అని వస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఏం లేదండి, మనకి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సెక్షన్ ఏ డాట్ డిఫరెన్స్ సెక్షన్ బి. అంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏముంది? రవి, రాజు, సన. రవి అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు, సనా కూడా ఉంది. ఇంకా రాజు ఒకడే లేడు. రాజు లేడు కాబట్టి మనకు రాజు నేమ్ అనేది యూనిక్గా ఉంది కాబట్టి రాజుని ప్రింట్ చేసింది. తర్వాత ఏం చెక్ చేసాం? సెక్షన్ బి మైనస్ సెక్షన్ ఏ. ఏం చెక్ చేసాం? సెక్షన్ బి అని సెక్షన్ ఏ. అంటే సెక్షన్ బిలో ఉన్న వాళ్ళు సెక్షన్ ఏలో ఉన్నారా? ఉన్నారు కదా, రవి, సన అనేవాళ్ళు ఉన్నారు. అండ్ హరీష్ అనేవాడు లేడు. రవి, రాజు, సన వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ సెక్షన్ బిలో కూడా మనకు రవి, సన అనేవాళ్ళు ఉన్నారు. హరీష్ అనేవాళ్ళు లేడు కాబట్టి మనకు వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఈ డిఫరెన్స్ ఆపరేషన్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఇది కామెంట్ చేద్దాం. మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సబ్సెట్ అండ్ సూపర్ సెట్ అనేది చూద్దాం. మనం ఇప్పుడు సూపర్ సెట్ గురించి సబ్సెట్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం సబ్సెట్ గురించి చూద్దాం. దీన్ని రిమూవ్ చేద్దాం సూపర్ సెట్ని. ఈ సబ్సెట్ అనేది ఏం చెక్ చేస్తుందో చెప్తాను. సబ్సెట్ ఏం చెక్ చేస్తుందో ఈజ్ ఈక్వల్ అంటే ఏ ఇన్స్టాల్ చేద్దాం. ఏ వేరియబుల్ తీసుకొని ఒక 1 2 3 4 5 ఇలా 5 వాల్యూస్ అనేది ఇచ్చాను. అండ్ బి తీసుకున్నాం. బి తీసుకొని ఇందులో 1 2 అనేది ఇద్దాం. ఒక 2 వాల్యూస్ అనేది ఇద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? ఏ
dot is su subset b. ఏం చెక్ చేస్తుంది ఇక్కడ? దీంట్లోనే పెడదాం డైరెక్ట్గా, మళ్ళీ సపరేట్ ఎందుకు. కొన్ని వాటికి మనం బయట పెట్టాల్సిందే, వీటికి మాత్రం ఇన్సైడ్ ఇన్స్టాల్ చేస్తే చాలు. ఏం చెక్ చేస్తుంది? ఏనా మనకు బి రావాలి, మర్చిపోయాను. ఇది సబ్సెట్ అనేది బి డాట్ సబ్సెట్ అంటే బిలో ఉన్న వాల్యూస్ ఏలో ఉన్నాయా, అంటే బిలో ఉన్న అన్ని వాల్యూస్ ఏలో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు మనకు ట్రూ రావాలి, ప్రింట్ చేస్తే ట్రూ అనేది వచ్చింది. ఈజ్ సబ్సెట్ అంటే బిలో ఉన్న వాల్యూస్ అన్ని వాల్యూస్ ఏలో ఉన్నాయా లేదా. ఒకవేళ నేను 7 ఇస్తాను, నాకు తెలిసి ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ఫాల్స్ అనేది వచ్చింది. 7 అనేది లేదు కదా ఏలో, మనం 5 వరకే ఇచ్చాం కదా. అలా సబ్సెట్ అనేది చెక్ చేసుకుంటుంది బిలో ఉన్న అన్ని వాల్యూస్ ఏలో ఉన్నాయా లేవా అని సబ్సెట్ అనేది చెక్ చేసుకుంటుంది. అండ్ సూపర్ సెట్ కూడా సేమ్, ప్రింట్ ఏ డాట్ ఇది జస్ట్ క్లారిఫై చేసుకుంటుంది ఏలో ఉన్న వాల్యూస్ బీలో కూడా ఉన్నాయా, ఏలో ఉన్న వాల్యూస్ బీలో కూడా ఉన్నాయా లేదా జస్ట్ క్లారిఫై చేసుకోవడానికి చెక్ చేసుకుంటుంది. రెండు బోత్ స్టేట్మెంట్స్ ట్రూ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఫస్ట్ వచ్చేసి బి డాట్ ఈ సబ్సెట్టా కాదా అంటే ఏంది, బిలో ఉన్న అన్ని వాల్యూస్ ఏలో ఉన్నాయా లేవా అని. అలానే ప్రింట్ ఏ డాట్ ఈ సూపర్ సెట్ బి అంటే ఏలో ఉన్న వాల్యూస్ బిలో ఉన్నాయా లేదా జస్ట్ ఎంక్వైరీ పర్పస్, అంటే ఉన్నాయా లేదా అంటే మొత్తం వాల్యూస్ ఉన్న అవసరం లేదు, జస్ట్ నాలో ఉన్న వాల్యూస్ 2 వాల్యూస్ అయినా అట్లీస్ట్ 2 వాల్యూస్ ఉన్నా పర్లేదు, ప్రింట్ అవుతుంది. అలా కాదు, నేను 7 ప్రింట్ చేస్తాను, ఫాల్స్ వచ్చింది. చూసారా, జస్ట్ క్లారిఫై చేసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది ఈ సూపర్ సెట్ అనేది జస్ట్ నాలో ఉన్న వాల్యూస్ అనేటివి బిలో ఉన్నాయా లేదా అని క్లారిఫై చేసుకుంటుంది. అండ్ ఈ సబ్సెట్ అనేది ఏం చేస్తుంది, బి ఈ సబ్సెట్ ఏ అంటే ఈ బిలో ఉన్న వాల్యూస్ అంటే టోటల్ అన్ని వాల్యూస్ అనేది ఏలో ఉండాలి ఖచ్చితంగా, ఉంటేనే మనకు ట్రూ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇది అలా కాదు, ప్రింట్ ఈ సూపర్ సెట్ అనేది జస్ట్ ఏలో ఉన్న వాల్యూస్ బిలో ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేసుకుంటుంది. ఉన్నాయంటే ప్రింట్ అవుతుంది, ట్రూ ప్రింట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. నేను అలా కాకుండా నేమ్స్ అన్నా ఇవ్వచ్చు ఇక్కడ. హలో వాళ్ళు రెండు ట్రూ వచ్చాయి. చూసారా, ఎందుకంటే మనకు బిలో ఉన్న వాల్యూ అనేది ఏలో ఉంది, అలానే ఏలో ఉన్న వాల్యూ అనేది బిలో ఉంది. జస్ట్ కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంది, బి డాట్ ఈజ్ సబ్సెట్ అంటే బిలో ఉన్న ఆల్ వాల్యూస్ అన్ని వాల్యూస్ అనేది ఏలో ఉన్నాయా లేవా అని. బిలో మనకు ఒక వాల్యూనే కదా ఇన్స్టాల్ చేస్తున్నది, మనం ఒక వాల్యూనే అసైన్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక వాల్యూ ఉంది కాబట్టి మనకు ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇంకా ఏ డాట్ ఈజ్ సూపర్ సెట్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉందా లేదా జస్ట్ ఎంక్వైరీ పర్పస్గా చెక్ చేసుకుంటుంది. అది ఉందా లేదా అంటే ఈదర్ ఎస్ ఆర్ నో అలా చెక్ చేసుకుంటుంది, కానీ పర్టికులర్గా ఉండాల్సిన అంత అవసరం ఏం లేదు. ఇంకా ఇది అర్థమైంది అనుకుంటాను సబ్సెట్ అనేది. ఇవన్నీ బేసిక్గా చూసుకోండి చాలు. రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సపోజ్ కాలేజ్ కానీ లేకుంటే ట్రైనింగ్ సెంటర్ కానీ, ఏదైనా ట్రైనింగ్ సెంటర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, ఇన్స్టిట్యూట్ సెంటర్ తీసుకున్నాం. ఇన్స్టిట్యూట్ సెంటర్ తీసుకొని మనకు పైథాన్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ జావా స్టూడెంట్స్ ఉన్నారు. ఇవి చెప్పాను ఎగ్జాంపుల్స్ మీకు ఈరోజు. రవి
సీత, రాజు, కిరణ్. మనకు పైథాన్లో ఎంతమంది ఉన్నారు? రవి, సీత, రాజు, కిరణ్ అనే వాళ్ళు పైథాన్లో ఉన్నారు. అండ్ జావాలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. రాజు, కిరణ్, ఏం నేమ్ ఇద్దాం? రాము అండ్ అరుణ్ ఇద్దామా? ఓకే, సమ్ వాల్యూస్ అనేది ఇచ్చాము. మనకు పైథాన్లో ఎంతమంది ఉన్నారు? రవి, సీత, రాజు, కిరణ్. అండ్ జావాలో వచ్చేసి ఎంతమంది ఉన్నారు? రాజు, కిరణ్, రాము, అరుణ్. ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీటిని మనం ఇంటర్సెక్షన్ ఎలా యూజ్ చేయాలి, ఇంటర్సెక్షన్ యూనియన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మీకు యూనియన్ మీకు ఇంతకుముందు మెథడ్ యూజ్ చేసి చెప్పాను. ఇప్పుడైతే మెథడ్ యూజ్ చేయని అవసరం లేదు. పైథాన్ జావా. టోటల్ స్టూడెంట్స్ ప్రింట్ చేద్దాం. ఇది క్లియర్ చేద్దాం. టోటల్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు? అరుణ్, రవి, రాజు, రాము, కిరణ్, సీత. రాజు అనే వాళ్ళని నేను ఇద్దరిని ఇచ్చాను కదా, అంటే పైథాన్లో ఉన్నాడు రాజు, అండ్ జావాలో కూడా ఉన్నాడు. అంటే 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నాడు వాడు. 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నాడు. కానీ మనకు సెట్ అనేది ఎలా తీసుకుంటుంది? ఓన్లీ యూనిక్యూ వాల్యూస్ ఒక్కటే తీసుకుంటుంది. అంటే యూనిక్యూగా ఉండాలి, నేమ్ అనేది ఒకసారే ఉండాలి. రిపీటెడ్గా 2-3 టైమ్స్ అనేది రిపీట్ అయిందంటే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. అలా మనకు యూనియన్ అనేది మనం మెథడ్ అయినా ఆపరేషన్ అయినా యూజ్ చేసి రాయొచ్చు. ఎలా? పైథాన్ డాట్ యూనియన్ ఇలా పెట్టేసి జావా ఇలా అయినా రాయొచ్చు, లేదా ఇలా అయినా పెట్టి రాయొచ్చు. కాకుండా ఈ సింబల్ అనేది యూజ్ చేయాలి మనం. ఈ సింబల్ యూజ్ చేసామంటే మనకు యూనియన్ కింద కన్సిడర్ అవుతుంది. అలానే ఇంటర్సెక్షన్ చూద్దాం. స్టూడెంట్స్ యూనియన్ అని ఇక్కడ పెడదాం. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది మీకు చూపిస్తాను అన్నాడు. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందని. ఎక్కడుంది ఇంటర్సెక్షను? ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది? అది 2 వేరియబుల్స్ని చెక్ చేసుకొని 2 వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ కామన్గా ఉంటాయి కదా, వాటిని ప్రింట్ చేస్తుంది. చూపిస్తాను. Python, I think maybe and జావా. మనకు రెండిట్లో కామన్గా ఎవరున్నారు? రాజు అనేవాడు రెండిట్లో ఉన్నాడు. నాకు తెలిసి రాజు ప్రింట్ అవ్వాలి. కిరణ్, రాజు. కిరణ్ కూడా ఉన్నాడా? కిరణ్, రాజు ఉన్నాడు, మర్చిపోయాను నేను. ఇక్కడ కిరణ్ కూడా రిమూవ్ చేసేసింది, మర్చిపోయాను నేను. కిరణ్, రాజు అనేవాడు యూనిక్గా ఉన్నారు, అందులో రెండిట్లో ఉన్నారు. మనకు ఇంటర్సెక్షన్ ఏం చెక్ చేసుకుంటుందంటే రెండిట్లో ఉన్న వేరియబుల్స్లోని వాల్యూస్ సేమ్, అంటే సేమ్గా ఏ నేమ్స్ ఉన్నాయి, సేమ్ వాల్యూస్ సేమ్ ఉన్నాయో చెక్ చేసుకొని కామన్గా ఉన్న వాల్యూస్ని మనం ఇంటర్సెక్షన్ అనేది నోటిఫై చేసి మనకు ప్రింట్ చేస్తుంది. మనకు యూనియన్ అనేది ఏం ప్రింట్ చేస్తుంది? మనకు నేమ్స్ అనేటివి అన్నీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఏవైతే యూనిక్యూ నేమ్స్గా ఉంటాయో, అంటే డూప్లికేట్ లేకుండా ఓన్లీ సింగిల్ నేమ్ ఉంటుందో ఆ నేమ్స్ అనేటివి ప్రింట్ అవుతుంది. అలా 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 కాకుండా అండ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి మనకి రెండిట్లో ఏవి కామన్గా ఉంటాయి అంటే రెండిట్లో కామన్గా ఉన్న నేమ్స్ అంటే డూప్లికేట్ నేమ్స్. రాజు, కిరణ్ రెండిట్లో ఉన్నాడు కదా, 2 లాంగ్వేజెస్ అనేది నేర్చుకుంటున్నాడు వాడు. అలా ఈ ఇంటర్సెక్షన్ యూజ్ చేసి రెండిట్లో ఉన్న నేమ్స్ అనేవి మనం బయటికి తీయచ్చు. అంటే మనతో ఇంటర్సెక్షన్ అనేది యూజ్ చేసి మనతో డిస్ప్లే చేయొచ్చు. ఇంకా డిఫరెన్స్ చూద్దాం.
ఇదేం చెక్ చేస్తుంది? డిఫరెన్స్ ఏం చెక్ చేస్తుంది? మీకు ఆల్రెడీ చెప్పుంటాను నేను. డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్ మనం ఆపరేషన్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్ ఈ సింబల్ అనేది యూజ్ చేసి, ఈ సింబల్ దేనికి అంటే రిప్రజెంట్ చేస్తుంది డిఫరెన్స్కి. అంటే పైథాన్ స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళు జావా స్టూడెంట్స్లో ఉన్నారా లేదా, అంటే మనకు ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాళ్ళందరూ సెకండ్ దాంట్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఎలా అని కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. అంటే నేను ఇంతకుముందుగా చెప్పాను కదా, లైక్ స్టూడెంట్స్ ఒక సెక్షన్ అనేది కంబైన్ చేసినప్పుడు సెక్షన్లో ఎంతమంది ఉంటారు మనకు, రవి, సీత, రాజు, కిరణ్ అని సెక్షన్ ఏకి వచ్చేసి ఇంతమంది ఉన్నారు, సెక్షన్ బికి వచ్చేసి ఇంతమంది ఉన్నారు, అంటే 4 మెంబర్స్ అనేవి ఉన్నారు. వాళ్ళని చెక్ చేసుకొని, అంటే ఇక్కడ ఏం చెక్ చేసింది, పైథాన్ స్టూడెంట్స్ జావా స్టూడెంట్స్లో ఉన్నారా, అంటే దీంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని వచ్చారా లేదా చెక్ చేసుకొని రవి, సీత అంటే డిఫరెన్స్ చెక్ చేసుకుంది పైథాన్ స్టూడెంట్స్కి జావా స్టూడెంట్స్కి. అంటే పైథాన్లో ఉన్న వాళ్ళు జావాలో ఉన్నారా లేదా, ఎవరెవరు లేరు, అంటే దీంట్లో ఎవరున్నారు, రాజు ఉన్నాడు అండ్ కిరణ్ ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు, రవి, సీత వీళ్ళిద్దరు లేరు కదా. అందువల్ల మనకు రవి, సీత అనేవాళ్ళు డిఫరెన్స్ అనేది చూపించి ప్రింట్ అయింది. అర్థమైంది అనుకుంటాను. నార్మల్గా అయితే ఈ ఇది వచ్చేసి మనకు డిఫరెన్స్ మన మెథడ్ అనేది డిఫరెన్స్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ డిఫరెన్స్ అనేది ఏం చేస్తుంది, మొదటి వేరియబుల్ని చెక్ చేసి, ఎందుకంటే నేను ఫస్ట్ వేరియబుల్ ఇచ్చాను కాబట్టి, ఫస్ట్ పైథాన్ ఉంది కాబట్టి పైథాన్లో ఉన్న వాల్యూస్ని జావా స్క్రిప్ట్లో ఉన్న వాల్యూస్లో ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటుంది. అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ దీంట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకొని, దీంట్లో ఎవరైతే లేరు, అంటే దీంట్లో ఫస్ట్లో ఉన్న వాళ్ళు రవి, సీత అనే వాళ్ళు దీంట్లో లేరు కదా, దీంట్లో లేని వాళ్ళని కింద ప్రింట్ చేసింది మనకు. అర్థమైంది అనుకున్నాను. కంపేర్ చేసి దీంట్లో ఉన్న వాళ్ళని కంపేర్ చేసి లేని వాళ్ళని మనకు ప్రింట్ చేసింది. అలానే మీరు రివర్స్ అయినా ఇవ్వచ్చు వీటిని. ఇదంతా ప్రింట్ చేయనందుకు నేను ఇలా చేసి జావా మైనస్ ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెక్ చేసుకుంటుంది అంటే జావాలో ఉన్న స్టూడెంట్స్ పైథాన్లో ఉన్నారా లేదా చెక్ చేసుకుంటుంది. జావాలో ఎవరెవరు ఉన్నారు, రాజు, కిరణ్, రాము, అరుణ్ వీళ్ళందరూ ఉన్నారు. అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారు, రాజు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, కానీ రాము, అరుణ్ అనేవాళ్ళు లేడు. ఏమేమి ప్రింట్ అయింది, అరుణ్, రాము. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, పైథాన్ స్టూడెంట్లు జావాలో ఉన్నారా, లేరు. ఎవరెవరు లేరు, సీత, రవి అనేవారు లేరు, వాళ్ళు నేర్చుకోవడం లేదు. అండ్ జావా స్టూడెంట్స్ అనేవాళ్ళు పైథాన్లో ఉన్నారా, లేరు. ఎవరెవరు లేరు, ఇద్దరు ఉన్నారు, అంటే రాజు, కిరణ్ అనే వాళ్ళు ఉన్నారు, కానీ రాము, అరుణ్ అనే వాళ్ళు లేరు. అలా పైథాన్ అనేది నేర్చుకోలేదు, ఓన్లీ జావా ఒకటే నేర్చుకుంటున్నారు. అలా మనకు డిఫరెన్స్ అనేది ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది చెక్ చేసుకోవడానికి. అండ్ మీకు లాస్ట్ వచ్చేసి సూపర్ సెట్ అండ్ సబ్సెట్, దాని గురించి చెప్తాను నేను. beginner is equal ఏమిద్దాం, రవి అండ్ రాజు. లాస్ట్ చెప్పింది మీకు సూపర్ సెట్ అని చెప్పింది. బిగినర్ డాట్ ఏమిద్దాం, పైథాన్ ఇద్దాం. ఇది ఒకసారి క్లియర్ చేద్దాం. ట్రూ. ఎందుకు ట్రూ ప్రింట్ అయింది, ఏం చెక్ చేసాం ఇక్కడ మనం, బిగినర్ డాట్ ఈజ్ సబ్సెట్ పైథాన్ స్టూడెంట్. అంటే బిగినర్లో ఉన్న వాళ్ళు పైథాన్లో ఉన్నారా లేదా, అంటే బిగినర్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ కాదు, నేమ్స్ అనేటివి సేమ్. ఆ సేమ్ వాల్యూస్ అనేటివి మనకు పైథాన్ స్టూడెంట్లో ఉన్నాయా లేదా అనేది సబ్సెట్ అనేది చెక్ చేసింది.
చెక్ చేసిన తర్వాత మనకు ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. మీరు అలా కాకుండా నేమ్స్ అనేటివి జస్ట్ మీరు దీంట్లో ఉన్న బిగినర్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, రవి, రాజు, ఈ 2 నేమ్స్ అనేవి దీంట్లో ఉంటే చాలు. జస్ట్ దాంట్లో ఉన్నా కూడా మనకు ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ప్రింట్ చేద్దాం. సూపర్ సెట్ ఉంది కదా, సూపర్ సెట్ ఏం చేద్దాం, పైథాన్ డాట్ పర్సెట్ బిగినర్. ఇదేం చెక్ చేస్తుంది, పైథాన్లో ఉన్న స్టూడెంట్స్ బిగినర్లో ఉన్నారా లేదా, అంటే పైథాన్లో ఉన్న స్టూడెంట్స్ బిగినర్లో ఉన్నారా, జస్ట్ క్లారిఫై చేసుకుంటుంది ఉన్నారా లేదా అని. ట్రూ. ఇది ఒకసారి స్మాల్ చేద్దామంటే మళ్ళీ వీడియో కట్ అవుతుందేమో. చూసారా, ఫస్ట్ ఏమైంది, మనం యూనియన్ చేసాం. యూనియన్ చేస్తే ఏమైంది, సీత, రాజు, రాము, అరుణ్, రవి. మనము ఏమేమి ఇచ్చాం, నేమ్ రాజు, కిరణ్ అనే వాళ్ళు సేమ్ నేమ్స్ ఇచ్చాం మనం రెండిట్లో. అంటే 2 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళని రెండిట్లో యాడ్ చేసాం. రెండిట్లో యాడ్ చేస్తే మనకు సెట్ అనేది యూనిక్ క్యూ కాబట్టి సింగిల్ వాల్యూ తీసుకునేది. అండ్ సెకండ్ ఏం చేసాం, ఇంటర్సెక్షన్ చేసాం. ఇంటర్సెక్షన్ చేస్తే ఏమైంది, రెండిట్లో ఉన్న కామన్గా ఉన్న వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. రాజు కిరణ్ అనే వాళ్ళు రెండిట్లో కామన్గా ఉన్నారు కదా, 2 క్లాసెస్ అనేది నేర్చుకుంటున్నారు. అందువల్ల కామన్గా ఉన్న వాళ్ళ నేమ్స్ అనేది ప్రింట్ అయింది. చెక్ చేసుకుని కంపేర్ చేసుకొని. ఇంకా డిఫరెన్స్ ఏం చేసింది చూడండి, డిఫరెన్స్ డిఫరెంట్ ఏం చేసింది, పైథాన్ మైనస్ జావా. అంటే ఏం చేసింది, పైథాన్లో ఉన్న వాళ్ళు జావాలో ఉన్నారా లేదా అని ఎంక్వైరీ చేసుకునింది. లేని వాళ్ళని మనకి యూనిక్యూగా ఉంటారు కదా, అంటే అలా నేర్చుకోరు కదా, కొంతమంది ఓన్లీ పైథాన్ జావా నేర్చుకుంటూ ఉంటారు, అలా 2 లాంగ్వేజెస్ అనేది నేర్చుకోరు. అలా నేర్చుకోకుండా ఉన్న వాళ్ళని కంపేర్ చేసింది. అంటే పైథాన్లో ఉన్న వాళ్ళు జావాలో ఉన్నారా లేదా చెక్ చేసింది. ఎవరెవరు ఉన్నారు, రాజు, కిరణ్ అనే వాళ్ళు ఉన్నారు కానీ సీత, రవి అనేవాళ్ళు లేరు. చెక్ చేసుకున్నారా, అందువల్ల మనకు సీత, రవి అనే నేమ్స్ అనేది ప్రింట్ అయింది. అలానే మనకు జావాలోని స్టూడెంట్స్ పైథాన్లో ఉన్నారా, రాజు ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, రాము, అరుణ్ అనే వాళ్ళు లేరు కాబట్టి మనకు రాము, అరుణ్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే లేరు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి. అలా ఈ డిఫరెంట్ ఆపరేషన్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఈ సబ్సెట్ అండ్ సూపర్ సెట్ అనేది మనకి ఎలా ప్రింట్ అవుతుందంటే, బిగినర్ అనేది ఏం తీసుకున్నాం, బిగినర్లో మనకు రవి, రాజు అనే బిగినర్స్ మీద అంతా కొంచెం అడ్వాన్స్గా నేర్చుకున్నారు, వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయినారు. అలా బిగినర్ ఈ సబ్జెక్ట్ ఇన్ పైథాన్, అంటే బిగినర్ వాళ్ళు పైథాన్లో ఉన్నారా, అంటే బిగినర్లో ఉన్న వాల్యూస్ అనేవి పైథాన్లో ఉందా లేదా చెక్ చేసుకునింది. చెక్ చేసుకున్న తర్వాత మనకు రవి, రాజు అనే వాళ్ళు ఉన్నారు కదా, రవి, రాజు ఉన్నారు కాబట్టి మనకు ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అలానే పైథాన్లో ఇంకా పైథాన్ డాట్ సూపర్ సెట్ బిగినర్ అని ఎందుకు ఇచ్చాను నేను, బిగినర్లో చెక్ చేసుకుంటుంది. అంటే పైథాన్లో స్టూడెంట్స్ ఉన్నారా వీళ్ళు, అంటే రవి, రాజు అనే వాళ్ళు ఉన్నారా లేదా అని పైథాన్ చెక్ చేసుకునింది. పైథాన్ చెక్ చేసుకునేటప్పటికి మనకు ఆటోమేటిక్గా ట్రూ అవుతుంది. మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు బిగినర్లో ఉన్న వాల్యూస్ అనేవి పైథాన్లో ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనకు ట్రూ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. Like this channel, share this channel, subscribe this channel guys. It is a small content creator channel. If you have any doubt means you can ask the comments, I can explain to you. Thanks for watching guys.